హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో మీ మల్లె పువ్వు మొక్కలన్నీ మొగ్గ దశలో ఉన్నాయా అండి? ఒకవేళ మొగ్గ దశలో ఉన్నట్లయితే నేను చూపిస్తున్న ఈ ఫెర్టిలైజర్ని అయితే మొక్కకి ఇవ్వండి. ఈ విధంగానైతే పువ్వులు బాగా పూస్తాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మల్లెపువ్వు మొక్కలైతే అన్ని రకాల మల్లెలండి. కాగడ మల్ల, సెంటు మల్ల, ఎన్ని మల్లెల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని మల్లెలు సమ్మర్ సీజన్ అనేది వాటి యొక్క ఫ్లవరింగ్ సీజను. కాబట్టి మాకు ఇక్కడ కొంచెం ఎండలు ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ ఈ మల్లెపూల మొక్క అయితే అంత మొత్తం మొక్క అంతా మొగ్గ దశలో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇగుర్లు తర్వాత మొగ్గలు ఆ విధంగానైతే ఉండిందండి. కాబట్టి ఇట్లాంటి స్టేజ్‌లో మనము ఏదైనా ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే ఆ పూసిన మొగ్గలు అనేది అన్ని పువ్వుల్లాగా మారుతాయి. ప్లస్ ఈ స్టేజ్‌లో మొక్కకు మంచి ఎనర్జీ అవసరము. వాటికి కావాల్సిన ఎన్‌పీకే అనేది మొక్కలకు అవసరం కాబట్టి నేను ఇచ్చే ఫెర్టిలైజర్‌లో అయితే అవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను ఈ మొక్కను వాటర్ క్యాన్ ఉంటుంది కదా, పాడైపోయిన వాటర్ క్యాన్‌లో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కని ఈ విధంగా నేను రాడ్స్‌తో ఒక స్టాండ్ అయితే చేపించుకున్నానండి. నేను ఒక లాంగ్ వీడియో తీశాను. నా దగ్గర ఎన్ని రకాల స్టాండ్స్ ఉన్నాయి అంటే అన్నీ ఒకే తీరివి కాదు. ఒక్కొక్క రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా ఒక్కొక్కలాగా చేపించుకున్నాను. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కొత్తగా కట్టుకున్న వాళ్ళ దగ్గరనైతే ఈ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఈ విధంగా సమ్మర్లో వాటర్ అయితే మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చుకోండి. నేను మార్నింగ్ వాటర్ ఇచ్చిన ఈవినింగ్ వరకు మొక్క అంతా ఎండిపోతుంది. ఈ వాటర్ క్యాన్ ఏదైతే ఉందో ఆ క్యాన్ నిండా రూట్స్ అన్నీ స్ప్రెడ్ అయినాయండి. ఇలా తవ్వితే కూడా తవ్వుకోకుండా అంతగా రూట్స్ బాగా స్ప్రెడ్ అయినాయి. ఈ మొక్కను పెట్టి ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే అవుతుంది. బాగా నాటుకునింది. నేను చిన్న మొక్కను తీసుకొచ్చానండి, ఇంత పెద్దగా అయిపోయింది ఈ మొక్క. అయితే నేను ఇక్కడ చూపించే ఫెర్టిలైజర్ వచ్చేసి అందరికీ తెలిసిందే డిఏపి అండి. ఇది మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు తర్వాత ఇట్లా ఇగురు వస్తుంటే ఈ డిఏపి అనేది ఇస్తే ఇంకా మంచిగా మొగ్గలు తర్వాత ఇంకా ఇగుర్లు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. డిఏపిలో ఎన్పికే అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఇచ్చినట్లయితే మొక్కకు మంచిగా పనిచేస్తుంది. ఇదే కాకోకుండా ఆవపిండి ఉంటుంది కదా, అది ఇచ్చినా కానీ మొక్కకు బాగా పనిచేస్తుందండి. రెండిట్లలో ఏది ఇచ్చినా కానీ మొగ్గ స్టేజ్లో మొక్కలు బాగా వస్తాయి. అయితే ఇక్కడ నేను గులాబీ పూల మొక్క కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ చిన్న పాట్లో పెట్టిన మొక్క ఎంత బాగా ఎగురొచ్చిందో. దీనికి కూడా కొంచెం అయితే డిఏపి ఇస్తున్నాను. మీరు చూస్తుంటే నేను ఈ పార్ట్స్ అన్నీ సిమెంట్ పార్ట్స్ అండి. నాది ఈ సిమెంట్ పార్ట్స్ వల్ల యూజ్ ఏంటంటే కొంచెం కూల్గా ఉంటుంది మొక్కకి. ప్లాస్టిక్ అయితే కంటే కూడా ఈ సిమెంట్ పార్ట్స్ అనేది కొంత మొక్కలకి ఎండిపోకోకుండా ఉండడానికి పార్ట్స్ కొంచెం వాటర్ వేసుకుంటే చల్లగానే ఉంటున్నాయండి. కాబట్టి ఇవన్నీ ఈ పార్ట్స్ కూడా నేను ఓన్గా చేసుకున్నవే. వాటి కూడా వీడియో ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, ఎండల నుంచి కాపాడుకోవడానికి ఈ చిన్న చామంతి మొక్కకైతే ఈ విధంగా ఎండుగడ్డి తెచ్చి పెట్టాము, కొంచెం చల్లగా ఉండడం కోసమని. ఇట్లా సమ్మర్ నుంచి మొక్కలనైతే ఈ విధంగా కాపాడుకోవాలండి. ఇది వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ కిట్ అని మొన్ననే ఒక వీడియో తీశాను, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ సమ్మర్లో ఒక్కొక్క డ్రాప్ పడుతూ మొక్క అయితే ఎండిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కాపాడుకోవాలండి. ఇదండి వాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొంచెం సౌండ్స్ వస్తున్నాయి, వాటిని అయితే ఇగ్నోర్ చేయండి. ఓకే అండి. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.